హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారండి? దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. నేను చాలా బాగున్నానండి. ఓకేనండి, ఈరోజు మనం ఏం వంట చేసుకుందామంటే చిక్కుడుకాయ కర్రీ చేసుకుందామండి. టమాటా చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. దానికి ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ ఏంటో రెడీ చేసుకుందాం. చేస్తూ మాట్లాడుకుందామండి. మనం వంట చేస్తూ మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి, పదండి. టమాటా చిక్కుడుకాయ కర్రీ, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాం. ఓకేనండి. ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, కొంచెం పచ్చి కొబ్బరి, దాల్చిన చెక్క, 2 ఇలాచి, 3 లవంగాలు, 4 ఎల్లిపాయలు. ఓకేనండి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 3 పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి ఈ 3 మసాలాలు పట్టుకోవాలండి. ఈ 3 కూడా ఈ 3 ఇట్లా వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం లైట్గా వేపుకోవాలండి ధనియాలు, లేకపోతే నలగవు కదా. జీలకర్ర ధనియాలు లైట్గా వేపుకొని, కొబ్బరి వేపొద్దండి. ఈ పచ్చిమిర్చి పచ్చి వేసుకోవాలి. ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు మనం 1/2 కేజీ చిక్కుడుకాయ, ఓకే, మంచిగా కడిగి నార తీసి పెట్టుకున్నాను. 1/2 కేజీ చిక్కుడుకాయ, ఇంకా మనం 3 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, ఇంకో 3 పచ్చిమిర్చి వేసి తాలింపు చేసుకుందాం. ఓకేనండి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒకటి పావు ఆయిల్ వేస్తున్నా అండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అండి. ఎందుకంటే జీలకర్ర మళ్ళీ మనకు దాంట్లో మసాలాలో ఉందండి, కొంచెం తక్కువ వేసుకుందాం. ఓకేనండి. జీలకర్ర 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్. పప్పు, మినప్పప్పు అండి, శనగపప్పు అంతా 1/2 వేసుకుందామండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు. ఓకేనండి. తాలింపు గింజలు వేసేసా. ఇవి కొంచెం వేగాకండి మనం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసేసుకున్నాం. వేగిందండి మనకు. ఇప్పుడు టమాటా వేసేద్దాం. టమాటా వేసి కొంచెం వేగాక అప్పుడు చిక్కుడుకాయ వేద్దాం. మూత పెట్టేది. ఇప్పుడు మనం ఇలా ఉడికిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చిక్కుడుకాయ వేసేసుకోవాలి. చిక్కుడుకాయ వేసే కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ మనం వేసేసుకుని సిమ్లో పెట్టేసుకున్నాం. ఆవిరికి ఉడుకుతూ ఉంటుందండి. ఈజీగా చేసుకోవచ్చండి. మనం ఏ కూర అయినా ఈజీగా చేసుకోవడానికి ఒకసారి కలుపుదామండి. మనకు చాలా వాటర్ వస్తుంది. మనం కొంచెం మీడియంలోనే పెట్టి వండుకోవాలండి. ఎందుకంటే స్పీడ్గా అయితే కొంచెం చిక్కుడుకాయ ఉడకదు. హైలో పెడితే చిక్కుడుకాయ కొంచెం ఉడకదండి. అందుకని స్లోగా ఉడికించుకుంటే మనకు మెత్తగా ఉడికిపోతుంది.
ఇప్పుడు మనకు దీంట్లోకి సాల్ట్ అయినా కారమైన మసాలాలోనే మనకు ఉంటుంది కదండి, ఇందులో వేరే ఏమి వేయని అవసరం లేదు. మనం కావాలనుకుంటే సాల్ట్ తగ్గిందనిపిస్తే మళ్ళీ కొంచెం కలుపుకొని చూడండి. కారము 3 పట్టాను, 3 పచ్చిమిర్చి వేసాను కదా, అందులో ఇప్పుడు ఉప్పు కారం వేసాము, మిగతా వాటితో పాటు ఇవి కూడా మిక్సీ పెట్టాము. అందుకని మనం చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఓకేనండి. ఓకే అండి, మన కూర చూద్దాం. ఇలా ఉడికింది కదండి చిక్కుడుగా. ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా వేద్దామండి. మనం పట్టి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా వేసిద్దాం. ఇలా బట్టి పెట్టుకున్నాను మసాలా, ఇలా బట్టి పెట్టుకున్నానండి. అన్నీ కలిపి ఇలా పట్టాను. ఇది మొత్తం వేసేద్దాం. పచ్చి కొబ్బరి ఎక్కువ వాడితే హెల్త్కి చాలా మంచిదండి. మనం దాదాపు పచ్చి కొబ్బరే వాడడానికి ట్రై చేయండి. నా దగ్గర ఉండేది ఇప్పుడు అయిపోయింది, మళ్ళీ తెప్పిస్తాను. అందుకే ఎండు కొబ్బరి వేసాను. పచ్చి కొబ్బరితో టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఉన్నోళ్ళు అది వేసుకొని చేయండి. ఇప్పుడు కొంచెం వేగాకండి, మనం డ్రైగా ఉంటే కొన్ని వాటర్, టీ గ్లాస్లో హాఫ్ వాటర్ పోసుకోవచ్చండి. మూత పెట్టేసిద్దాం. ఇప్పుడు మనం ఒక టిప్ చెప్పుకుందామండి. ఇప్పుడు అందరికీ తెలిసిన టిప్సే అండి అన్నీ, కాకపోతే మనం పాటిస్తే కదా అది తెలిసేది, అందరికీ అర్థమవుతుంది, అందరికీ రిజల్ట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే అండి టిప్పు, కొబ్బరి నూనె 2 స్పూన్లు అండి, ఆముదం 1 స్పూను, ఈ 2 గోరువెచ్చగా చేసి మీరు తలస్నానానికి గంట ముందు అప్లై చేసుకోండి. పాయలు తీసి అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత 1 అవర్ తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. అట్లా వారానికి 2 సార్లు చేయండి అండి. జుట్టు పెరుగుద్ది, షైనింగ్ ఉంటుంది, చుండ్రు తగ్గుద్ది, చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఎందుకంటే మన పూర్వీకులందరూ ఆముదంతో చేసుకునేవాళ్ళు, ఇంట్లో వండిన ఆముదంతో చేసుకునేవాళ్ళు. అది మనం ఇప్పుడు ఆముదం బాగా జిడ్డు ఉంటుంది కాబట్టి నచ్చకపోతే 1 స్పూన్ వేసుకోండి. కొబ్బరి నూనె 2 స్పూన్లు, 1 స్పూను ఆముదం వేసి గోరువెచ్చగా వేడి చేసుకొని కాటన్తో కానీ చేయితో కానీ పాయలు తీసుకుంటూ జుట్టంతా అప్లై చేయండి. కొంచెం వేళ్ళతో మసాజ్ లాగా చేసుకోండి. అప్పుడు మనకి కొంచెం లోపలికి ఇనుకుతుంది. అప్పుడు 1 అవర్ తర్వాత మనం షాంపూతో తలస్నానం చేసేయచ్చండి. ఇంకా తర్వాత మనం నూనె పెట్టుకోపోయినా పర్లేదండి, ఎందుకంటే హోల్స్లలో నూనె ఇనుకుతుంది కాబట్టి మనం అట్లనే ఉండొచ్చు. ఇంకా తర్వాత మళ్ళీ తలస్నానం చేశాక నూనె పెట్టుకోవాలనేది అది మీ ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, మామూలుగా అయితే అట్లా ఫ్రీగానే వదులుకోవచ్చు. ఓకేనండి, చేసి చూడండి. మీరు చేసి చూస్తే ఒక 3 నెలలు చేస్తే మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. అప్పుడు రెగ్యులర్గా మీరు అట్లా చేసుకోవచ్చు. ఓకేనండి, అది చేయండి. ఈ గ్లాస్లో సగం నీళ్ళు పోసానండి, నీళ్ళు పోసేసాను. ఇది కొంచెం ఉడికినా ఉడకపోయినా మనకు అన్ని వాటర్తో మొత్తం ఉడికిపోతుంది కర్రీ. ఓకేనండి, ఇప్పుడు మనం ఒక 2 నిమిషాల్లో మన కూర అయిపోయింది ఈజీగా. మనం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకేనండి, అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేద్దాం.
చూశారు కదా, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకేనండి, స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకేనండి, మన చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. టేస్టీ చిక్కుడుకాయ మీరు వండుకొని టేస్ట్ చేసి చూడండి. ఓకేనండి, మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి, షేర్ చేయండి. అందరూ హ్యాపీగా ఉండాలండి, అందులో నేను ఉండాలి. ఓకే, మళ్ళీ ఇంకో వంటతో మేము ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.